నమస్తే, నేను మీ రాజేంద్ర. రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు వచ్చాను. ఆ అనంతపురం జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి నియోజకవర్గానికి కూడా ఇవాళ వచ్చి ఆ అభ్యర్థిని కలవబోతున్నాం. ఆ నియోజకవర్గం కళ్యాణదుర్గం. అలాగే ఆ పేరులో ఎంత పవర్ ఉందో, కానీ ఇక్కడ ప్రజల్లో మాత్రం ఒక దయనీయమైన పరిస్థితి గమనిస్తున్నాం. కారణం, ఇక్కడున్నటువంటి అత్యధిక శాతం ప్రజలు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి అదే ఆధారంగా అదే జీవన విధానంగా భావిస్తూ బతుకును ఈడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి గమనించిన తర్వాత ఇవాళ ఇక్కడ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి సురేంద్ర బాబుని కలవబోతున్నాను. ఆయన చేయబోయే కార్యక్రమాలేంటి, ఆయన గమనించినటువంటి సమస్యలేంటి, ఈ ప్రజలకు ఏం చేయాలని ఆయన తెలుగుదేశం పార్టీ తరపున నిలబడుతున్నారు అన్నటువంటి అంశాన్ని, అలాగే ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే సురేంద్ర గారు. నమస్కారం అండి. మీరు రాజకీయాల్లో అనేకమైనటువంటి పరిశీలనలు సుదీర్ఘకాలం పోటీ చేయకపోయినా ఒక అనుబంధం ఉంది ఇక్కడ ప్రజలతో. ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం, ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఓకే, ఎందుకంటే ప్రజలు ఇక్కడ రైతులు చాలా మంచి వాళ్ళు, కష్టపడే తత్వం ఉండేవాళ్ళు. కాకపోతే వీళ్ళు వ్యవసాయం 100% మీద వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి వనరులు, అంటే ముఖ్యంగా కావాల్సింది నీరు కావాలి. ఆ నీరు ఒక్కరు కూడా అందుబాటులో లేదు ఇక్కడ. ఓకే, చాలా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉండిపోవడానికి కారణం నేను గత పాలకులదే అని నేను చెప్పగలుగుతున్నాను. ఏ దేశంలోనైనా వ్యవసాయ ఆధారిత వృత్తిలో ఉన్న వాళ్ళను, అలాగే రైతులను గౌరవించినటువంటి వ్యవస్థ ఉంటే ఆ దేశం బాగుపడుతుంది, ఆ దేశానికి ఒక సంస్కృతి ఉన్నది అన్నది నిర్వివాదాంశం. అలాగే ఇక్కడున్నటువంటి రైతులు అనేక సార్లు వాళ్ళ పంటలని రోడ్డు మీద పాడవేయవలసిన దుస్థితి మీరు గమనించుంటారు. దానికి సంబంధించి మీరు తీసుకుపోయే జాగ్రత్తలు ఏంటి? రోడ్డు మీద అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇతను ఒక రైతు, ఇతనికి ఒక 80 ఎకరాలు 100 ఎకరాలు పొలం ఉంది. ఓకే, పొలం ఉంది, ఆయన దానిమ్మ పెట్టాడు. ఓకే, దానిమ్మ పెడితే ఆ దానిమ్మ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ ఒక కాయ వచ్చే స్టేజ్లో ఉంది. అదేమవుతుంది, వర్షాలకి ఇప్పుడు నీళ్ళు వచ్చినాయనుకో, క్రాప్ వస్తే ఎక్కడో ఒక చోట పంపించగలుగుతాడు. లేదు, ఇప్పుడు నీళ్లు లేవు, బోర్లు వేసాడు, డ్రై అయిపోయింది, ఎక్కడ ఏం లేదు, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఇతను మా తెలుగుదేశం పార్టీ నాయకుడైనా మంచి రైతు. ఇలాంటి రైతులే ఇప్పుడు అందరూ మీకు వెనుకున్న వాళ్ళందరూ కూడా రైతులే. రైతులు వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళ కష్టాలు చూస్తే పెద్ద రైతులే, మళ్ళీ చిన్న, అంటే ఈ ప్రాంతం సంబంధించి భూమి ఏదైతే ఉందో మంచి రైతులుగానే ఉన్నారు, కానీ పంటలు వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు. కానీ ఏది కూడా ఇంకొకటి వేరే ప్రాంతాల్లో ఉన్న అక్కడ దురలవాట్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఒకరిని మోసం చేసే తత్వం కూడా ఉండదు. వీళ్ళకు ఒక నీళ్లు ఇవ్వగలిగితే అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు మీరు అడుగుతున్నట్టు టమాటో కావచ్చు, లేదా మామిడి పండు కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా కోల్డ్ స్టోరేజ్ వేసి పెడితే వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుందనేది ఒక ఉంది. ఫస్ట్ పంట పండించే దానికి మనకు నీళ్లు కావాలి కదా. ఆ నీళ్ళే లేకున్నప్పుడు ఇంకా మనం ఆ కోల్డ్ స్టోరేజ్ గురించి ఆలోచన చేయాల్సింది రెండో స్టెప్ కదా. ఓకే, కాబట్టి మొదటి స్టెప్గా మనం ఫస్ట్ నీళ్లు తేవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. తర్వాత వేరే ఏదన్నా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంకొక 15 రోజులు, ఇప్పటికి ఇంకా మే 15, 20 తారీఖుకి నాకు తెలిసి నేను చూసిన ప్రాంతాల్లో బోర్లు 80% డ్రై అయిపోతాయి, ఇదే వర్షపాతం లేకపోతే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాయలసీమ ప్రాంతం మొత్తం బిందు సేద్యం కావచ్చు, లేదా హార్టికల్చర్ కావచ్చు, అలాగే కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఈ ప్రాంతవాసుల జీవన విధానంలో ఒక అభివృద్ధి సూచికగా ముందుకు తీసుకెళ్లినటువంటి నేపథ్యం గమనించాము. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. ఏ పార్టీ అవ్వచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి కియా పరిశ్రమ వల్ల అక్కడ రైతులు, అక్కడ భూమి హక్కుదారులు, దే ఆర్ ఆల్ హ్యాపీ. బట్ ఇక్కడికి సంబంధించి ఏ ప్రాజెక్టు తీసుకొస్తే ఇక్కడ కూడా అలాంటి అభివృద్ధి, అలాంటి ఆనందం కనపడుతుంది అని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన తర్వాత ఏదో రకంగా కియా లాంటి పరిశ్రమ తెస్తే మాత్రం, అంత పెద్ద పరిశ్రమ ప్రజలు ఇస్తే ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో. చాలా అసలు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు.
మరి పక్కనున్న కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఉరవకొండ కావచ్చు, రాయదుర్గం కావచ్చు, ఇట్లా అనంతపురం రూరల్ కావచ్చు. అక్కడ ఇంత చదువు లేదు. ఇక్కడ చాలామంది అద్భుతంగా చదివారు. చాలా, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి వనరులు లేవో వాళ్ళ చదువు మీద డిపెండ్ అయ్యి బాగా చదివారు. ఆ చదివిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోవడము, వాళ్ళందరూ కూడా వలసలు వెళ్ళి ఒక చోట వాచ్మెన్లు గాను, ఒక చోట హోటల్లో పనిచేసుకోవడము, లేదా ఇంకో చోట కంపెనీల్లో పనిచేసుకోవడం. అంటే వాళ్ళ చదువు తగ్గట్టు వాళ్ళ గౌరవమైన పదవుల్లో లేకపోవడం ఒకటి బాధాకరమైన విషయం. ఇక్కడ నీటి బొట్టు కూడా అవకాశం లేనటువంటి ప్రాంతం, వర్షం అనేది కనపడితే అదృష్టం అని భావించే దశలో, బట్ రాయలసీమ మొత్తంగా చూసినప్పుడు పవన విద్యుత్, అలాగే పరిశ్రమలు, అలాగే హార్టికల్చర్, ఇవన్నిటిని మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేకపోయిందంటారు? బీయింగ్ ముఖ్యమంత్రి కూడా రాయలసీమ బిడ్డగా చెప్పుకుంటారు కదా. ఆయన ఏ రోజైనా బయటకు వచ్చి ప్రజల కష్టాలు చూసిందంటే తెలుస్తారు. ఆయన పవర్లోకి రాకముందు ఏం చేశాడు? విహారయాత్ర చేశారు. ఏం యాత్ర అంటారు దాన్ని? ఓదార్పు యాత్ర, విహారయాత్ర చేశాడు. అప్పుడు విహారయాత్ర అయిన తర్వాత ప్రజలు నమ్మి ఓట్లు వేసిన తర్వాత ప్యాలెస్లో కూర్చుండిపోయాడు. ఇంకా ప్రజలకు ఎట్లా తెలుస్తాయి సమస్యలు, ఎట్లా తెలుస్తాయి? తర్వాత ఏదైనా రావాలంటే అన్ని డేరాలు కట్టుకొని వచ్చి చూసుకొని పోతాడు. అదే ఆయన పరిస్థితి. ఒక విషయం అండి, మీ పాలన ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు, సూచికలు ఇచ్చారు, లెక్కలు చెప్తున్నాయి. బట్ మరి అంత అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడిని వదిలేసుకొని ఈయన ఎందుకని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్న భావన వచ్చింది. మళ్ళీ అది రిపీట్ చేసే అదే అమాయకమైనటువంటి పరిస్థితుల్లో జనం ఇవాళ ఉన్నారని అంటారా? జనం మొన్నటిదాకా నమ్మారు, ఇతనికి ఏదో డబ్బులు ఇస్తాను కానీ జనం పూర్తిగా ఇప్పుడు అయితే నమ్మట్లేదు జగన్ని. రాష్ట్రం కూడా పూర్తిగా అధ్వానమైన పరిస్థితులు జనానికి కూడా అర్థమైంది. ఎక్కడ పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారినే రేపు కాబోయే ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. ఆయన అవుతారు. అందరూ కూడా జనాలు కూడా మాకు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓట్లు వేస్తాం, బాబుని మరీ ముఖ్యమంత్రిని చేస్తాం అన్నట్టే చెప్తున్నారు ఎక్కడ పోయినా కూడా. ఈ 5 ఏళ్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అధికారుల వరకు ఈ ప్రజల ధనం దోచేశారు అన్నటువంటి ఘాటైన విమర్శ మీ అందరి దగ్గర నుంచి వస్తాం. అది వాస్తవం. ఇక్కడ కూడా ఇది రాజకీయమైనటువంటి ఆరోపణ కాదా? కాదు, ఇది వాస్తవమైన ఆరోపణే. ఓకే, మేము మా కళ్ళతో చూస్తున్నాం. నేను కూడా కాంట్రాక్టరే. ఏ విధంగా బయటకు డబ్బులు వెళ్తున్నాయనేది కూడా ప్రత్యక్షంగా నాకు కూడా తెలుసు. ఇసుక ఏ విధంగా వీళ్ళు బయటకు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, ఎవరికైతే వీళ్ళు కాంట్రాక్ట్ చేసి సంస్థకి ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కూడా కట్టుకోకుండా ఎగ్గొట్టినారు. ఇది వాళ్ళ మీద ఏ చర్య లేదంటే వాళ్ళవే కంపెనీస్ అన్ని వాళ్ళే పెట్టుకున్నారు. ఇలాంటి వనరులు దోపిడీ చేయడం అనేది ఎవరికి తెలియదు. ఈయనే చేసి చూపించాడు. మనకు తెలుసు. ఏ రాష్ట్రంలో పోయినా, నేను కర్ణాటకలో చేస్తా, మహారాష్ట్రలో చేస్తా, ఏ రాష్ట్రంలో పోయినా శాండ్ తివ్వకూడదు అనేది ఒక పాలసీ ఉంది దాని ప్రకారం. ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. ఎక్కడైనా శాండ్ వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్మేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చేశాడు? ఫ్రీ శాండ్ పాలసీ పెట్టాడు. ఎవరైనా శాండ్ కావాలంటే పలానా పాయింట్లో పోయి మీరు ఫ్రీగా తీసుకోవచ్చు అని. ఇక్కడ ఫ్రీ పోయింది, వాళ్ళే అమ్మేసుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ అమ్మేసుకుంటున్నారు. అంటే పూర్తిగా అది కావచ్చు, మెటల్ కావచ్చు, గ్రానైట్ పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఐరన్ ఓర్ కావచ్చు, లేకపోతే లాటరైట్ కావచ్చు, లేకపోతే బాక్సైట్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లోనే జరిగే వ్యవస్థ అంతా. మరొక విషయం, మీరు కాంట్రాక్టర్ అన్నారు కాబట్టి, మొట్టమొదటిగా భారతదేశంలోనే కాంట్రాక్టర్లు బిల్లులు రావటం లేదని హైకోర్టుకు వెళ్ళినటువంటి అనుభవాన్ని మనం మర్చిపోలేము. అట్ ద సేమ్ టైం కాంట్రాక్టరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అన్నది కూడా మనం వార్తల్లో చదివాం, కళ్ళతో చూసాం. నిజమేనా? ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు ఉన్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందంటారా? 200% ఇబ్బంది పెట్టింది. అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా వరకు చాలామంది కాంట్రాక్టర్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా. నాకు కూడా, నా కంపెనీకి కూడా డబ్బులు దగ్గర చాలా 100 కోట్లు రావాలి. నాకు కూడా ఇంత 5 సంవత్సరాలు అయిపోయింది, నాకు కూడా ఏం డబ్బులు రాలే. బట్ నీకు కోర్టుకు వెళ్ళలేదంటే
కోర్టుకు వెళ్ళినా పరిష్కారం కాదనేది నాకు తెలుసు. కోర్టుకు వెళ్ళా, అది అట్లే నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు నాకు 100 కోట్లు రావాలంటే నేను 5 సంవత్సరాలు నేను చేసిన ప్రతి పని కూడా కంప్లీట్ చేసుకొని అన్నీ అనుభవిస్తాను గవర్నమెంట్. ఏదైతే గొల్లపల్లి రిజర్వాయర్ ఉందో ఆ గొల్లపల్లి రిజర్వాయర్ నేను కట్టిన 14 నెలల్లో కట్టించాను. దాని మీద ఇవ్వద్దు కనీసం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్లు ఆదాయం వస్తుంది. ఓకే, ఆ నీళ్లు చూసిన తర్వాతనే అక్కడ కియా పరిశ్రమ ఏర్పాటు చేశారు. సో నువ్వు అనుభవిస్తాండవు. కాలువలో పోయే ప్రతి నీటి చుక్కకు కూడా రైతులకు పోతుంది. అక్కడ రైతులకు పోయే ప్రతి దాని మీద నీకు ఏదో రూపంలో ట్యాక్సెస్ వస్తున్నాయి. నువ్వు దాని మీద లోన్లు తీసుకున్నావు, కానీ నాకు డబ్బులు రాలే. అంటే ఎంత నిర్లక్ష్యం అంటే ఇది. వ్యవస్థని సర్వనాశనం చేయడమే ఇది ఉండేది. అందుకోసమే వాళ్ళు ఎన్ని టెండర్లు పిలిచినా టెండర్లు వేసేవాళ్ళు లేరు. మాకెందుకు లేబా అని ఆగిపోతున్నారు. ఇవాళ కాంట్రాక్టర్ల కుటుంబ పరిస్థితులు ఏంటి? ఆర్ దే హ్యాపీ? ఆర్ దే కంఫర్ట్? చాలా అధ్వానం అండి. ఎందుకంటే మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంట్రాక్ట్ చేసే వాళ్ళు లేరు, క్లోజ్ అయిపోయింది అది. ఆ టెండర్లు వేసేవాళ్ళు లేరు. ఇతర రాష్ట్రాలకు పోయి చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా వెళ్తున్నారు. సురేంద్ర గారు, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మీకు బిల్లులు ఇవ్వలేదు అన్నది కూడా వాస్తవమా? వాస్తవం. సో ఇక్కడ పాలనా పద్ధతులు మనం గమనించినప్పుడు అధికారులు ఐఏఎస్లు ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉండి పనిచేయాలి కానీ, బట్ ఐ డోంట్ నో వాట్ టు సే. మరొక విషయం, రాయలసీమ అన్నప్పుడు మనం ఖచ్చితంగా కోల్పోయిన ఏంటి అని గుర్తు చేసుకోవాల్సిన సందర్భంలో ఇవాళ ఉన్నాం. బికాజ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మన తలరాత మనము రాసుకునేటటువంటి అవకాశం ప్రజలకు దక్కింది కాబట్టి లేపాక్షి భూముల్ని ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నా. ఎవరికి ఆ రోజు అధికారం అడ్డం పెట్టుకుని లేపాక్షి భూములు ఇచ్చారు, అందులో జరిగిన పొరపాట్లేంటి, లబ్ధిదారులు ఎవరు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నిజంగా అది అనుకుంటేనే బాధాకరమైన విషయం. మన రాష్ట్రం అదొక్క ల్యాండ్ ఉంటే నాకు తెలిసి 8,000 నుంచి 10,000 ఎకరాల దాకా భూమి, అంతా 50,000 నుంచి 2 లక్షల లోపు మొత్తం రైతులతో కొనడం జరిగింది. 50,000 నుంచి దాంట్లో ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానిపైన వాళ్ళు ఏదైతే ఉందో శివప్రసాద్ రెడ్డి అనే వాళ్ళకి సంబంధించిన కంపెనీ వాళ్ళు పోయి దానిపైన నాకు 2,000 కోట్ల దాకా మరి లోన్ క్రియేట్ చేసుకోవడం, అది డెట్ కావడం, వాళ్ళు అది అట్లే ఆగిపోవడం, ఈడీ అటాచ్ చేయడం, ఈరోజు ఆ భూమి పరిస్థితి అది. దాన్ని కూడా వీళ్ళు మళ్ళీ ఇంకో రకంగా యాక్షన్ వేసుకొని ఆ భూమిని ఇంకో కంపెనీ ద్వారా కొనాలని ప్రయత్నం చేయదు. కాకపోతే సిబిఐ దాన్ని ఆపేసింది. అట్లా అమ్మడానికి కొనడానికి లేదు, ఆ భూమి అలాగే ఉండాలని. అంటే ఏ స్థాయికైనా వాళ్ళు వెళ్ళే స్థాయికి వాళ్ళు వచ్చేసారు. మరొక విషయం, ఇక్కడ లోకల్ కరస్పాండెంట్గా ఉన్న మా రవిచంద్ర కూడా ఇచ్చిన పరిశీలనలో ఆ లేపాక్షి భూములు ఎవరైతే ఇచ్చేశారో రైతులు, కనీసం ఆ భూమిలో కూడా వెళ్లే అవకాశం ఇవాళ లేదు అన్నది ఒక సమాచారం ఉంది. వాస్తవం. వాళ్ళంతా ఫెన్సింగ్ వేసి పెట్టేశారు, వెళ్ళడానికి లేదు, వెళ్ళకూడదు కూడా. ఈడీ అటాచ్లో ఉంది కాబట్టి ఎవరు రైతులు కూడా పోవడానికి అవకాశం లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని నేను తెలియజేసుకున్నా, నేనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి తెలియజేయాల్సిన సందర్భం వస్తుంది. అది ఏ పార్టీ అనేది అనవసరం. బట్ రైతు కంఫర్టబుల్గా లేనటువంటి వ్యవస్థను మనము అనాగరికమైనటువంటి వ్యవస్థగా భావిస్తాం. పొద్దున్నే లేచి ఎండల్లో తిరిగి పంటలు పండించడానికి ప్రయత్నిస్తూ చెమటోడుస్తున్నటువంటి ఈ రైతులు, ఈ చెల్లిమ్మళ్ళు, ఈ కుటుంబాలు అన్నీ గమనించిన తర్వాత మీకు 100 ఎకరాలున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. జస్ట్ ఒక తెల్ల చొక్కా వేసుకొని ఏదో బయటకు వచ్చి కనపడడం తప్పితే బహుశా మీ గుండెల్లో బాధ మరి ఐ డోంట్ నో, యూ కెన్ టెల్ ఇట్. చెప్పింది వాస్తవం సార్. అది 100 ఎకరాలు ఉన్నా ఈరోజు 1 ఎకరా కూడా లేనటువంటి దీనస్థాయిలో ఉన్నాం మేము. 60 ఎకరాలు దాదాపు ఇప్పుడు పంట ఉంది. అది 50% పంట అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా చెడైన దాదాపు 27 బోర్లు ఉంటే 27 బోర్లు నిలిచిపోయినాయి సార్. దాదాపు కోట్లలో నష్టం. నాకు 1 రూపాయి కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఓకే, ఇప్పుడు మామూలుగా తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు. ఇప్పుడు సురేంద్ర అన్న గారు మాకు పునర్జన్మ ఇస్తారని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం. మీరు కూలికి వెళితే ఇక్కడ వచ్చేటటువంటి ఆదాయం ఎంత ఇస్తారు రోజుకి? అసలు కూలి దొరికే అవకాశం ఉందా? 200. ఒక్కసారి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ప్రపంచం మొత్తం తెలుసుకోవాల్సిన సత్యం ఇది.
ఒకరోజు కూలీకి వెళ్తే ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి, ఇక్కడ ఎడారి కంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితులు. వాళ్ళు 200 కోసం కష్టపడడానికి సిద్ధపడిన నా చెల్లెమ్మ కథ వినండి అని ఇవాళ ఉన్నటువంటి పాలకులనే కాదు, ఎవరైతే రాజకీయాల్లో దోపిడీకి సిద్ధపడుతున్నారో వాళ్ళందరినీ తెలుసుకోమంటున్నా, సిగ్గు తెచ్చుకోమంటున్నా. 200 వచ్చినా కష్టపడడానికి ఇష్టపడుతున్న వాళ్లకు మీరు సురేంద్ర గారు మీరు నిలబడి వాళ్ళ జీవితంలో అభివృద్ధి జరగాలని ఆశిస్తూ ఖచ్చితంగా మీరు స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నా. అందులో ముఖ్యంగా ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఈ రైతులను భయపెట్టే పరిస్థితి కనపడుతోంది. అలాగే రైతులకు ఈ భూమి దక్కుతుందా లేదా అన్నటువంటి పరిస్థితి కూడా రోజు రోజుకు పెరుగుతోంది. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దట్? జరగబోయేది ఏంటి? నేను అసలు అది చూస్తే నాకే భయం అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఏంటండి, పాస్బుక్లో ఆయన ఫోటో ఏంది, మన గవర్నమెంట్ సంబంధించిన ఫోటో ఉండాల్సింది, కానీ అతను వ్యక్తిగతంగా అతనే వేసుకుంటాడు. ఏం హక్కు ఉందని మా పాస్బుక్ల మీద వేసుకోవడానికి? అది కాకుండా మళ్ళీ స్టాంప్ పేపర్ మీద ఆయన ఫోటో వస్తుంది. అంటే 28 చూసారా? స్టాంప్ పేపర్ ల్యాండ్ యాక్ట్ పైన ఆయన ఫోటో చూసారా? చూశారు. చూసారు. మరి ఏంటి సార్ ఇది? అసలు ఎక్కడికి దారితీస్తాను ఇది? అసలు ఇంక మన భూములనే ఆయన చేతిలో ఆయన ఇష్టం, ఎవరికైనా అమ్మేసుకొచ్చి ఏమైనా చేయొచ్చు. నాకు అనిపిస్తోందండి, ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు నా జర్నలిజం కంటే కూడా నా మానవత్వం నన్ను ప్రశ్నిస్తూ ఉంది. బియాండ్ జర్నలిజం, వాట్ టు సే వాట్ నాట్ టు సే అనే దానికంటే కూడా కొన్ని వాస్తవాలు, మీరు పచ్చ కండువా కప్పుకున్నటువంటి నాయకులు కావచ్చేమో కానీ మనందరం ఈ పౌర సమాజంలో సమానం. దట్ ఈస్ ద రీజన్. ఒక్కసారి నిజంగా బాధేసేది ఏంటంటే కష్టపడే వాళ్ళు ఇష్టపడే సమాజం లేకపోవడం, వాళ్ళకి ఆదాయం లేకపోవడం, వీళ్ళందరినీ దోచుకోవడం, అలాగే భయభ్రాంతులకు గురి చేయటం. నిజంగా ఇప్పుడు చెప్పినటువంటి యాక్ట్ ఏదైతే ఉన్నదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇవాళ ఒక యుద్ధమే నడుపుతున్నారు వాళ్ళు. మరి దీన్ని ఎలా మనం అరికట్టగలము అన్నది మీ పార్టీ విధానం? పార్టీ విధానం క్లియర్గా చెప్పింది. ఈ విధంగా వీళ్ళు చేయగలుగుతున్నారు. వస్తే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళు నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు. దానిపైన కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఏదైనా ఆర్డర్ కాపీ ఇచ్చిందని అడిగారు. ఆర్డర్ కాపీ నాకు తెలిసి ఇచ్చింది, ఈ విధంగా వస్తుందని. అది వాళ్ళు సిఐడి ఎంక్వైరీకి ఇచ్చారు. మోస్ట్లీ ఈ రోజు రేపట్లో దానిపైన క్లియర్ డెసిషన్ రావచ్చు. అలాగే పింఛన్లు కూడా మీరే ఆపారన్నటువంటి ఆరోపణ, అది ఎంతవరకు సమంజసం? సార్ ఎట్లా ఆపుతారండి? చంద్రబాబు నాయుడు గారు ఆపుతారా? ఎట్లా ఆపుతారు? ఇప్పుడు వాళ్ళకి తెలుసు వాలంటరీ ఇవ్వకూడదు పెన్షన్ని, వాళ్ళ కార్యకర్త ఉన్నట్టే అతను. ఎప్పుడైతే అది నీకు 24వ తారీఖే వాళ్ళ నుంచి పంచకూడదని వచ్చేసింది, నువ్వేం చేయాలి? దానికి ఆల్టర్నేట్గా నువ్వేం చేయాలా? అరేంజ్ చేయాలా? ఎవరైతే ఆడ సిఎస్ ఉన్నాడో, చీఫ్ సెక్రటరీ ఉన్నాడో, దాని కన్సర్న్ పర్సన్ని పెట్టేసి రైతు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా 2 days చాలు వాళ్ళు నిర్ణయం తీసుకొని 1వ తారీఖు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి డబ్బులు చేరాలంటే. నువ్వు ఆ నిర్ణయం తీసుకోకుండా నీ ఖజానాలో డబ్బులు లేవని చెప్పేసి పక్కన పెట్టేసి 3వ తారీఖు దాకా నువ్వు పెన్షన్స్ ఇవ్వలేదంటే పూర్తి నేరం. ఇంతమంది చనిపోవడానికి కారణం పూర్తిగా జగన్దే. దీనికి సురేంద్ర గారు, మరొక విషయం, మీ పార్టీలో ఒక బలహీనత ఉంది అని ఒక పరిశీలకులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మీరు చేసిన అభివృద్ధి ప్రచారం చేసుకోలేరని. రెండోది అబద్ధం. ప్రపంచం చుట్టి వచ్చే పరిస్థితి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చెప్పులేసుకొని బయలుదేరితే ఈ నిజం బయటికి వెళ్ళదు. దట్ ఈజ్ షూర్. ఎందుకంటే అబద్ధానికి, అలాగే ఇవాళ ఉన్నటువంటి నెగటివ్ ప్రపంచంలో చాలా అబద్ధం జనాన్ని నమ్మించేసే పరిస్థితి ఉన్నది. వాస్తవం. మరి ఇప్పుడు ఇవాళ ఏమైనా జాగ్రత్త తీసుకున్నారా? అనేకమైనటువంటి అంశాలు, సమస్యలు సృష్టిస్తూ, ఒకటి పెన్షన్ ఆపేశారని, 2 ప్రజలకు భూములను దక్కించే ప్రయత్నంలో ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉన్నదో టైటిలింగ్ యాక్ట్, దాన్ని ఆపే ప్రయత్నం, కన్ఫ్యూజన్స్ చేస్తున్న ప్రయత్నం మీరే చేస్తున్నారని. అలాగే అనేకమైనటువంటి అంశాలు, నవరత్నాలు ఏవైతే అద్భుతంగా నేను జనాలకు ఇచ్చానో. రెండోది సంక్షేమ పథకాలు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి, నాకు కూడా అర్థం కాదు. మీకు ఆదాయం లేకుండా మీ కుటుంబాన్ని మీరు పోషించగలుగుతారా? అసలు ఎలా సాధ్యమవుతుంది? ఒక రైతుగా అయితే కొంతవరకు ఏదైనా రైతు పండించిన దాంట్లో అసలు పంటే పండకపోతే ఏ విధంగా పోషిస్తారు? మీకు తెలియదు సార్.
నేను ఎప్పుడూ చూడలేదు. మొన్న ఒక ఆయన ఒక పల్లెకి వెళ్ళినాను, ఇక్కడ 80 సంవత్సరాలు ఉంటాయి ముసలాయన. వచ్చి నేను వాల్మీకి హారం వేస్తాను పైనకి. అక్కడ పైన ఉన్నాడు ఆయన, గ్రామంకి సంబంధించి వాల్మీకి పెద్ద. వేస్తా అంటే వచ్చి ఏడ్స్తాడు. ఎందుకబ్బా నేనేమన్నా తప్పు చేశానేమో, నాకు ఒక భయం అనిపించింది. ఎందుకు ఇంత పెద్ద ఆయన ఏడుస్తున్నాడు అనిపించింది. ఏం తాత ఏడుస్తున్నావు, చెప్పు ఏం ప్రాబ్లము, ఏం జరిగింది చెప్పండి అంటే, నాయన నాకు ఏం వద్దు నాయన, నేను చనిపోయే లోపల నాకు ఆ నీళ్ళు ఇస్తే ఆ చెరువులకి మేమంతా నీకు రుణపడి ఓట్లు ఇస్తాం, అదొక్క పని చేయనంటే నాకు నిజంగా చలించిపోయినా. అంటే వాళ్ళు కోరుకుంటా ఉండేది అది తాగడానికి లేవు, వ్యవసాయానికి కూడా లేవు, నీళ్ళు రెండిటికీ లేవు, వేరే ఛాన్సే లేదు. మరి ఇంత దారుణంగా మనం పాలకులు ఉన్నాము. ఎందుకు ఈ కంపెనీలు, ఐటీ కంపెనీలు ఎందుకు, ఇంకో కంపెనీలు? మనం ఫస్ట్ మన రైతును బతికించుకోవాలి కదా. రైతునే బతికించుకోలేకపోతే ఇంక మనం ఎవరి కోసం మనం బతకాలి, ఎందుకోసం బతకాలి? మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు టమాటా రైతులు రోడ్డు మీద పారేయద్దు, టెక్నాలజీ ఉపయోగించండి. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి టమాటా అవసరమో మీరు టెక్నాలజీ ద్వారా తెలుసుకుంటే ఇది 24 hours లో మీరు వాళ్ళకి వ్యవసాయం గురించి అదొకటి, ఆరోగ్యం గురించి వెళ్తే నేను నా లైఫ్ హిస్టరీలో ఎక్కడా కదా ఇంతవరకు చూడలేదు. ఒక 5 మందిని చూశాను. కుందుర్పి మండలం ఉంది అక్కడ. ఆ మండలంలో ఆపరేషన్, మన కాలు ఫ్రాక్చర్ అయితే ఆపరేషన్ ఎట్లా చేస్తామండి? ఎట్లా చేస్తాం మామూలుగా? నీకు తెలిసిన మెథడ్ చెప్పండి, ఏ విధంగా చేస్తాం? ఓకే, మామూలుగా ఏదో రాడ్ వేసి ఆపరేషన్ చేస్తారు ఫ్రాక్చర్ అయితే. మొట్టమొదటిసారి నేను చూశాను, ఒక రాడ్ ఇట్లా బయటకు వచ్చేసాయి, బోల్ట్ నట్ సిస్టంతో తిప్పేసి కాళ్ళు నిలబెట్టారు. ఆ కాలంతా చీమ పుండు ఎత్తుకుపోయింది. 5 మంది ఉన్నారు. ఎందుకు అని నేనైతే మొదటిసారి చూశాను, నాకు ఎప్పుడు తెలియదు అట్లాంటిది. ఎందుకు ఇట్లా అంటే, ఇది ఇక్కడెక్కడో డబ్బులు పెట్టలేక ఇక్కడ దగ్గరలో ఉన్న కర్ణాటక బార్డర్లోకి వెళ్ళి ఆ విధంగా చేసుకొని వచ్చారంట. నేను ఒక 6 మందిని పంపించాను. నాకే మనసు ఎత్తట్టు అయిపోయి అస్మత్ హాస్పిటల్ అని ఒక బెంగళూరులో ఉంటుంది, ఈ మెయిన్ బోన్ దాని మీద నేను పంపించాను. మళ్ళీ నేనే వాళ్ళకి ఛార్జీకి ఇచ్చి ఒక 6 మందికి ఆడపోయి మా ఆఫీస్ ఉంది, మా వాళ్ళు వచ్చి మానిటర్ చేస్తారని చెప్పి ఒక 6 మంది నేను పంపించాను. నాకు అంత బాధ అనిపించింది. ఇక్కడ వైద్య సహాయానికి సంబంధించి మీ ప్రణాళిక ఏంటి, ఎటు గమనించారు? సార్ నేను ఏదేమైనా కూడా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నాకైతే ఒక కోరిక ఉంది ఇక్కడ. నేను ఇంతవరకు ప్రజలు కూడా చెప్పలే, ఎవరికి చెప్పలే. నాకైతే ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తేవాలనేది ఒకటి దృఢమైన సంకల్పం, చేయాలనేది ఒకటి. నేను ఏదైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవ్వాల్సిన గ్రాంట్ ఏదైనా 10-15%, 20% ఇవ్వగలిగితే అది 500 కోట్లు కావచ్చు, 400 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, ఒక మంచి ఈఎస్ఐ హాస్పిటల్ చేస్తే మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా ఒక బ్రహ్మాండమైన హబ్గా ఉంటుంది కళ్యాణదుర్గం ప్రాంతం. ఇదే కాదు, పక్కనున్న రాయదుర్గం, ఉరవకొండ, పక్కన కర్ణాటకకు సంబంధించిన 4-5 తాలూకాలు ఉన్నాయి. అవన్నీ కూడా సెంటర్ అయిపోతే అన్ని విధాలుగా కూడా ఆరోగ్య కేంద్రం కూడా అవుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అనేది నా నిజంగా అది చేయాలనేది ఒక పెద్ద ఆశ. నెరవేరుస్తారనే ధైర్యం కూడా నేను అడిగాను కూడా. నాకు పరిచయాలు ఉన్న వాళ్ళతో అంటే చెప్పడం తప్పవుతుంది, నేను అది బహిరంగం, ఎందుకంటే ఆఫీసర్ల గురించి నేను అడిగాను. నేను ఇట్లా ప్రామిసెస్ చేస్తాను అంటే, డోంట్ వరీ, వీఆర్ దేర్, గో హెడ్ అన్నారు. విద్యకు సంబంధించి విద్యుత్ అయితే అసలు మొన్న మా వాళ్ళు వెళ్ళినారంట, మా డోర్ టు డోర్ మా ఫ్యామిలీస్ క్యాన్వస్ చేస్తున్నారు కుందిరి మండలంలోనే. ఒక ఇంట్లో పోతే పెద్ద సౌండ్ వచ్చిందంట, టీవీ పగిలిపోయిందంట. అంటే ఏమంటే వోల్టేజ్ ప్రాబ్లం హెవీగా ఉంది. అంటే ఎక్కడ కూడా ఈ విద్యుత్ స్టేషన్స్ కానీ ఏవి కూడా సక్రమంగా లేదు. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు లేకుండా ఈ పరిస్థితిలో ఉంది, చాలా ఉంది అది కూడా. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఒక పని చేస్తున్నారు, అంటే అది డబ్బు వచ్చే పని ఏదైతే ఉందో ఆ పని చేసి పెడుతున్నారు. అన్ని చోట్ల ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్కి పోల్స్ వేసి లైన్ లాగే పని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అంటే దాంట్లో డబ్బు దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది,
కాబట్టి వాళ్ళ కాంట్రాక్టులు కాబట్టి వాళ్ళకి అదొకటి చేయగలుగుతారు, కానీ ఏదైతే సబ్స్టేషన్స్ ఉన్నాయో అవి అభివృద్ధి చేయట్లేదు. ఓకే, హార్టికల్చర్ సంబంధించి సబ్సిడీలు ఉన్నాయి, మోర్ అండ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. ఆ పథకాలు జనాలకి చేరట్లా. ఇవాళ మీరు ఈ కేంద్ర ప్రభుత్వ పార్టీ ఏదైతే ఉన్నదో బీజేపీతో కూటమిలో ఉన్నారు. ఈ కూటమి ద్వారా మీరు సాధించగలిగే అనేటటువంటి సహాయ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వుడ్ యూ లైక్ టు గో ఫర్ దట్? ఎస్ సార్, గొర్రెలు ఉన్నాయి, మేకలు గొర్రెలు ఉన్నాయి, అదంతా సబ్సిడీలో వస్తుంది. మన వాళ్ళు ఎవరు దాని మీద దృష్టి పెట్టలేదు. ఇక్కడ దాని మీద ఎక్కువ ఆధారపడ్డారు. ఈ ప్రాంతం అంతా రైతులు కానీ గొర్రెల మేకల మీద బాగా ఆధారపడ్డారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక 100, 50, 200 ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా 10 లక్షలు, 1,50,000 లక్షల దాకా కూడా లోన్లు వస్తాయి. 50% సబ్సిడీ ఉంది. బ్యాంకుల ద్వారా మనం ఏర్పాటు చేయగలిగితే వాళ్ళకి 50% సబ్సిడీ ఉంది. నేను అది కూడా చేయాలనుకుంటాను. అది కూడా నేను దాని ఫీడ్బ్యాక్ తీసుకున్నా, ఎట్లా చేయొచ్చు ఏంటనేది కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నా. అవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడే మనం అన్నీ చెప్పేసినాం అనుకో, ప్రజలకు ఏదైనా ఒక చిన్న తప్పు అన్నీ చెప్పి ఒకటి చేయకపోయినా కూడా మన పైన కామెంట్ చేస్తారు. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నది, మీరు ఏదైతే ఒక కాన్ఫిడెన్స్ అని చెప్తున్నారో అలాగే రేపు ఓటింగ్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు విల్ యూ ప్లీజ్ గివ్ ఏ మెసేజ్ టు? ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అయితే అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలా రకాలుగా మా ప్రాంతం వెనుకబడింది. ఆ వెనుకబడి దాన్ని ఖచ్చితంగా నేనైతే రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తున్నా. ఒక్కొక్కటి అంశాల వారిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తా. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నా, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా నన్ను 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి, నన్ను ప్రజలందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. మంచి మెజార్టీతో నన్ను అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తున్నా. ఎప్పుడైతే మనం చట్టసభల్లోకి వెళ్తామో మనం అనుకునే పనులు కూడా సక్రమంగా చేసేదానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాలకు కూడా మనం అభివృద్ధిలోకి వెళ్తామనే ఒక దృఢమైన నమ్మకంతో ఈ అసెంబ్లీకి రావడం జరిగింది తప్ప నేనేదో ఒక ఎమ్మెల్యే ట్యాగ్ కోసమో లేదా దీంట్లో డబ్బు సంపాదించాలనే దాని మీద అయితే రావట్లేదు. క్లియర్గా సర్వీస్ చేయాలని మోటివ్తో ఉన్నాను కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా నేను సర్వీస్ చేస్తాననే ధైర్యం నాకుంది, చేస్తాను. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో వీళ్ళందరినీ గమనించిన తర్వాత ఒకే ఒక మాట, ఒకే ఒక నమ్మకం. సురేంద్రబాబు గారు, విషింగ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. 100% మనం చర్చించినటువంటి అంశాలు రేపు నిజం కాబోతున్నాయని మీ నియోజకవర్గం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక సూచికగా, ఒక ఉదాహరణగా చెప్పుకునే మంచి రోజు రావాలని భావిస్తూ ముగిస్తూ